సరే, ఈరోజు మనం ఈ రెండు చూద్దాం, జేఎస్ ఫంక్షన్ ఎక్స్పార్ట్స్, లాజికల్ ఎక్స్పార్ట్స్. ఓకే, సో జేఎస్ ఫంక్షన్ ఎక్స్పార్ట్ ఎలా రాస్తామంటే, ఎందుకు వాడతాం? సమ్ టైమ్స్ అవర్ attributes may not be constant and they tend to change immediately. ఓకే, ఏమవుతామో కొన్నిసార్లు ఈ యాట్రిబ్యూట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండవు, కొన్నిసార్లు ఏమవుతాయి, దే విల్ బి కీప్ చేంజింగ్ ఇమీడియట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, చూసారా ఒకసారి ఇక్కడ? హలో, Yes, sir. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఐడి చూద్దాం. ఇక్కడ ఐడి ఎట్లా ఉందమ్మా ఒకసారి చెప్పండి. హౌ ద ఐడి ఈజ్ లుకింగ్ లైక్? Combination of number and One సో alphabets and numbers. ఈ విధంగా ఉంటే తీసుకోకూడదు. ఐడి కానీ నేమ్ నంబర్స్తో కానీ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్? అంటే ఐడిలో అది డైనమిక్గా చేంజ్ అయిపోద్ది అనమాట, కాన్స్టెంట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ చేశాను దీన్ని. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఫస్ట్ టైం చూద్దాం. చూడండి, చూడు ఐడి మారిపోయిందా? yes. ఇక్కడ నాకు కాన్స్టెంట్గా ఏమీ లేవు, కంప్లీట్గా మారిపోతుంది. ఇక్కడ గమనించరా? Yes. Yes, sir. సిమిలర్లీ అలాగే ఒక్క నిమిషం. అట్లాగే కొన్నిసార్లు ఏమవుద్దంటే, మనకి సపోజ్ ఐడి ఈక్వల్ టు ఏబిసి 1 2 3 ఉందో అనుకుందాం అమ్మ. ఓకే, నేను ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తానో, ఎప్పుడైతే పేజ్ రీఫ్రెష్ చేస్తానో, ఈ ఐడి కాస్త ఏమవుతుందంటే నాకు 1 2 3 ఏబిసి అయింది. ఓకే, మళ్ళీ ఏమైంది, ఇదే ఐడి ఎట్లా అయిందంటే 7 8 9 ఏబిసి అయింది. మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఏబిసి 7 8 9 అయింది. మళ్ళీ రీఫ్రెష్ చేస్తే 90 ఏబిసి అయింది. సో వీటన్నిటిలో ఏది కామన్గా ఉంది, ఏది చేంజ్ అవుతుంది చూసి చెప్పండి ఒకసారి. వీటన్నిటిలో ఇన్ని ఐడీస్ రాశాను ఇక్కడ. నేను రీఫ్రెష్ అయిన ప్రతిసారి నాకు ఐడి మారిపోతూ ఉంది. ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా ఏది కాన్స్టెంట్గా ఉంది, ఏది చేంజ్ అయిపోతుంది? ABC common. ABC కామన్ గా ఉంది సార్, Constant నంబర్స్ గా ఉంది. చేంజ్ అవుతున్నాయి. మిగతాయి చేంజ్ అయిపోతున్నాయి. ఓకే, ఇదొకటి. తర్వాత ఇదొక ప్యాటర్న్ మనకి, అంటే సమ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. Some part of text is constant and rest of the part is getting changed. Okay, ఇప్పుడు చూడండి నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్.
starting part of text is only constant. ఓకే, సో ఇప్పుడు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే ఈ ఏబిసి 1 2 3 4 అయింది, ఈ ఏబిసి 7 8 9 అయింది, ఈ ఏబిసి 5 6 7 అయింది, ఈ ఏబిసి 7 8 9 అయింది. సో ఇప్పుడు ఏమని చెప్తుంది, వీటిలో ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే, స్టార్టింగ్ మాత్రం కాన్స్టెంట్ ఉంది, రిమైనింగ్ పార్ట్ మొత్తం చేంజ్ చెప్పింది. చూడండి అందరూ, ఎమ్మా అందరూ, Yes, sir. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ సో హౌ టు హ్యాండిల్ సచ్ లొకేటర్స్, how to handle such locators. So we use our JS function notated XPaths. Okay, so first one we use our starts with, syntax వచ్చేసి డబుల్ ఫార్వర్డ్ స్లాష్ HTML tag స్క్వేర్ బ్రాకెట్స్ ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేయండి, స్క్వేర్ బ్రాకెట్స్ starts with parenthesis, okay, at the rate of attribute comma single quotes value. ఓకే, ఓన్లీ ఇక్కడ ఏమి ఇవ్వాలి, మనం స్టార్ట్ వాల్యూ మాత్రం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ నాకు ఏబిసి మాత్రం కాన్స్టెంట్ ఉంది, రిమైనింగ్ 1 2 3 చేంజ్ అయిపోతూ ఉంది. సో ఇలాంటి వాటిలో ఏం చేస్తాం మనం, ఎట్ ద రేట్ ఆఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అని ఇస్తాం, ఎట్ ద రేట్ ఆఫ్ ఐడి ఈక్వల్ టు ఏబిసి అని ఇస్తాం. క్లియరా? సో ఎక్కడైతే నాకు ఈ ఏబిసితో స్టార్ట్ అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఐడెంటిఫై చేయని చెప్తున్నాం. వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ఐడి ఈస్ గెటింగ్ మ్యాచ్డ్ విత్ ఏబిసి, గో అండ్ ఫైండ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. క్లియరా? Yes, sir. ఎనీ క్వశ్చన్స్? క్లియర్? అన్నిటికీ కామనే ఉంటుందా సార్ మోస్ట్లీ ఇలా? ఏదమ్మా, ఏది కామన్ ఉండేది? ఇప్పుడు స్టార్టింగ్ పార్ట్ అంటాం కదా, అది ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి సింటాక్స్. అలాంటివి వస్తే స్టార్ట్స్ విత్ రాస్తావమ్మా. ఓకే. ఓకే, సార్ అలాంటివి వచ్చినాయా లేదా అని మనకు తెలియదు కదా. అవును, రాసేటప్పుడు మీరు ఏం చేయాలంటే 1 2 సార్లు పేజ్ రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోవాలి లొకేటర్స్ రాసేటప్పుడు. ఓకేనా? క్లియరా? ఇది Okay, sir. దీనికోసమే వాడమమ్మా, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇది వాడతాం. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై ఎనీ ఎలిమెంట్ విత్ ద స్టార్టింగ్ text of the attribute, in such cases also we use starts with. దీనికోసం వాడాల్సిన రూల్ లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా అట్రిబ్యూట్ స్టార్టింగ్ టెక్స్ట్ను ఐడెంటిఫై చేయాలనుకుంటే మాత్రం విల్ బీ యూజింగ్ దిస్. క్లియరా? ఏమ్మా క్లియర్ అందరూ? ఎవ్రీవన్? Yes, sir. ఇక్కడ చూడండి, ఇప్పుడు కంటెంట్స్ ఏంది, వాట్ ఇస్ ద నెక్స్ట్ మెథడ్? కంటెంట్స్. సమ్ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ ఈస్ కాన్స్టెంట్ and rest of the text is getting change. Only some part of the text is constant and rest of the text is getting change. Okay, అలాంటప్పుడు ఏం వాడతాం మనం? కంటెంట్స్ వాడతాం. ఓకే, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ HTML ట్యాగ్ స్క్వేర్ బ్రాకెట్స్ contains
స్క్వేర్ బ్రాకెట్స్ కంటెంట్స్ అమ్మ ఫస్ట్ నేను రాసినట్టు రాసేయండి, సింటాక్స్ తప్పులు పోవు, నేను చెప్పినట్టు రాస్తే @attribute కామా వాల్యూ @attribute కామా వాల్యూ. సో అలాంటి వాటిలో ఎక్కడ వాడతాం మనం? ఈ కంటెంట్స్ వాడతాం. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈస్ గెటింగ్ చేంజ్, అలాంటి వాటికి ఏం వాడతాం మనం? కంటెంట్స్ వాడతాం. క్లియరా ఎవ్రీవన్? సో లెట్స్ గో అండ్ సీ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టార్ట్స్ విత్ అండ్ కంటెంట్స్. ఇంకొకటి చెప్తానమ్మా, అది కూడా చూసేసి వెళ్దాం ముందుకి. Next method is called as text. This is used to identify any paid HTML tag that is having text. Any paid HTML tag that is having text. So the syntax is HTML tag text is equal to single quotes inner text. Okay, so let's see one by one. నిదానంగా ఒకటి చూద్దాం. చూడండి, నేను ఇప్పుడు ఈ రిజిస్టర్ని ఐడెంటిఫై చేయాలమ్మా. నేను ఇప్పుడు ఈ రిజిస్టర్ లింక్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇది పెయిడ్ HTML ట్యాగా అన్పెయిడ్ HTML ట్యాగా? కౌసర్, పెయిడ్ HTML ట్యాగ్ కదా. టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని యూజ్ చేసుకొని ఎలా రాయొచ్చు చూడండి. సో వాట్ ఇస్ ద సింటాక్స్? HTML ట్యాగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ టెక్స్ట్. HTML ట్యాగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ టెక్స్ట్, కరెక్టా? సో వాట్ ఇస్ ద HTML ట్యాగ్ హియర్? ఏ కదా, // text is equal to single quotes register. Now see, చూడమ్మ ఇక్కడ ఐడెంటిఫై అయింది. అందరూ ఏమ్మా, అందరు ప్రతి ఒక్కరు ఓకే సార్. క్లియర్? సేమ్ ఇట్లాగే నాకు లాగిన్ చెప్పండి ఒకసారి, ఆర్ విష్ లిస్ట్ చెప్పండి ఒకసారి, ఎలా రాస్తామో. వాట్ ఇస్ ద సింటాక్స్ ఫర్ విష్ లిస్ట్? శ్రీలత, విష్ లిస్ట్కి స్పాన్ /span text parenthesis and single quotes its wish list. Okay, clear? Yes sir. Now సార్ ఇక్కడ ప్రతి దానిలోనూ డిఏవి అని ఉన్నది కదా, అంటే ఏంటి సార్? మామూలుగా div అంటే సెక్షన్ అమ్మా. div అనేది ఒక సెక్షన్, ఇదంతా ఒక సెక్షన్. చూడు, div అంటే డివిజన్ అన్నమాట. ఓకే, ఒక సెక్షన్ ఇది. ఓకే, దీని లోపల మళ్ళీ వాళ్ళు సబ్ సెక్షన్స్ చేస్తారు. ఈ ఎలిమెంట్ అంతా ఒక సెక్షన్, ఇదంతా ఒక సెక్షన్, ఇదంతా ఒక సెక్షన్. ఓకే, ఓకే, ఓకే. యా, ఏందమ్మా, క్లియరా? ఎస్ సార్. నాకు ఇప్పుడు అజ్యూమ్ దట్ ఇన్పుట్ @id is equal to ఈమెయిల్ అని ఉంది. పొరపాటున ఈ ఈమెయిల్కి ఏమైందంటే, అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ ద ఈమెయిల్ యాజ్ 12345 ఐడి ఇట్లా ఉంది. ఈమెయిల్ 12345 అని ఉందమ్మా ఐడి వచ్చేసి. నాకు ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ టెక్స్ట్తో మాత్రం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాను? ఇక్కడ 12345 ఉంది, దీన్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ స్టార్ట్ ఈమెయిల్ ఒకటే కన్సిడర్ చేయాలి. అప్పుడు స్టార్ట్స్ విత్ అప్పుడు ఏం చేస్తాము? ఈ @ ఇది మొత్తం తీసేయండి ఫస్ట్ లోపల. ఫస్ట్ ఏం చేస్తాము? స్టార్ట్స్ విత్ పారాంథసిస్ పెట్టేయండి. తర్వాత @id కామా ఈమెయిల్, స్టార్టింగ్ వాల్యూ ఈమెయిల్. సో మళ్ళీ ఏమైందంటే రీఫ్రెష్ చేసినప్పుడు
అజ్యూమ్ దట్ నా ఈమెయిల్ కాస్త ఇక్కడి నుంచి రిమూవ్ అయిపోయి ఈ విధంగా వచ్చింది. అప్పుడు కంటెంట్స్. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఈ స్టార్ట్స్ విత్ తీసేసి కంటెంట్స్ పెట్టాలి. చూడు వచ్చిందా? ఎస్. ఎక్స్పాత్లో మనకి ఎండ్స్ విత్ లేదమ్మా, ఓన్లీ స్టార్ట్స్ విత్ కంటెంట్స్ మాత్రమే ఉంది. క్లియరా? ఓకే సార్. క్లియర్? ఎస్ సార్. Normalize space. This method is used to ignore the spaces that is having with inner text. ఏం చేయాలి? ఇన్నర్ టెక్స్ట్తో ఉండే స్పేసెస్ని ఇగ్నోర్ చేయడం కోసం మనం ఏం వాడతాం? నార్మలైజ్ స్పేస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కంప్యూటర్స్ అని ఉంది. మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే ఈ కంప్యూటర్స్ పక్కన స్పేస్ ఉందమ్మా, చూసారా? ఎస్ సార్. ఈ డెవలపర్స్ కొంచెం లేజీ అనమాట. వీళ్ళకి యూనిక్ డిస్ట్రిబ్యూషన్ రానప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పేస్ పెడతారు పక్కన. అన్నీ ఒకటేలాగా కాన్స్టెంట్గా ఉంచడానికి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ దంటే యాడ్ ఏ స్పేస్ ఆఫ్టర్ దట్ ఎలిమెంట్. అక్కడ 1 స్పేస్ ఉందా, 2 స్పేసెస్ ఉందా, 3 స్పేస్ నీకు ఎలా తెలుసో తెలియదు కదా. సో ఆ స్పేస్ని ఇగ్నోర్ చేసి మనం ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఇగ్నోర్ చేయగలుగుతాం? సో దానికోసం ఏం చేస్తాం మనం? నార్మలైజ్ స్పేస్ అని వాడతాం. ఏం వాడతాము? నార్మలైజ్ స్పేస్. మా గుర్తుపెట్టుకుని ఏం వాడతాం మనం? నార్మలైజ్ స్పేస్ // ఏనాది ఏ కదా ఏ. ఫస్ట్ ఈ అవుటర్ రాసేయండి. నెక్స్ట్ నార్మలైజ్ హైఫన్ స్పేస్ పారెంథసిస్. దేనికి ఇవ్వాలి మనం? టెక్స్ట్ మెథడ్కి ఇవ్వాలి. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ కంప్యూటర్. చూడండి క్లియరా? ఓకే అమ్మ, ఇది ఓన్లీ టెక్స్ట్ మీద మాత్రమే రాయాలి. ఇది నార్మలైజ్ స్పేస్ అనేది ఇన్నర్ టెక్స్ట్ మాత్రం రాయగాలి. నెక్స్ట్ గ్రూప్. If the given XPath is returning one or more than one element, is returning more than one element, okay, in such results, if we want to select any specific element, we do grouping. What we'll do? We do grouping and append a index to it. And what we'll do? We'll append an index to it. For example, for this given XPath, where you are getting how many elements? 2 elements వస్తున్నాయి. కానీ నీకు ఏ ఎలిమెంట్ కావాలి? ఎక్కడైతే హైలైట్ అవుతుందో ఆ ఎలిమెంట్ కావాలి. ఎక్కడ హైలైట్ అవుతుంది? ఇది ఫస్ట్లో హైలైట్ అవుతుంది. చూడమ్మా మా అందరూ, నేను రాసిన XPath నాకు కావాల్సిన ఎలిమెంట్ ఎక్కడుంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది. చూడండి, ఎక్కడైతే హైలైట్ అవుతుందో ఆ పొజిషన్ తీసుకోవాలి. ఎక్కడ హైలైట్ అయింది? 1లో హైలైట్ అయింది, 2లో హైలైట్ అవ్వాలి. చూడండి 1లో హైలైట్ అయింది, నేనేం తీసుకోవాలి? ఆ 1 ఎలిమెంట్ తీసుకోవాలి. మరి ఎలా స్పెసిఫై చేయగలుగుతాను? ఎలా నేను స్పెసిఫై చేయగలుగుతాను? నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలా, సెకండ్ ఎలిమెంట్ కావాలా, థర్డ్ ఎలిమెంట్ కావాలా అని? మా అర్థమైందని చెప్పి ప్రాబ్లం స్టేట్మెంట్ ఎవ్రీవన్. నేను రాసిన XPathకి నాకు 1 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఆ 1 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ వచ్చిన వాటిల్లో నుంచి నాకు స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలి. ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఎలా ఐడెంటిఫై చేయగలుగుతావు అనేది ప్రాబ్లం స్టేట్మెంట్. ఇప్పుడు అందరూ క్లియరా? హలో రైట్. ఏం చేస్తారంటే విల్ బి యూజింగ్ యువర్ గ్రూపింగ్. సరౌండ్ the XPath with
పారాంథసిస్ లోపల మీ ఎక్స్ పాత్ రాసేయండి అమ్మా. దీని మొత్తం ఏం చేస్తాము, సరౌండ్ చేసేయండి. ఓకే, ఎక్స్ పాత్ అండ్ అప్ అండ్ square brackets. It should be like this, x path and specify the index position. సో నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్. ఏమ్మా అందరూ ఎస్ సార్. క్లియరా? ఓకే, నెక్స్ట్ లాస్ట్. If the given x path is returning more than one element, in such results we want to select only the last element, but I don't know what is the size of the last element. ఏం చెప్పాడమ్మా వీడు రాసిన ఎక్స్ పాత్కి ఒకటి కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ వస్తున్నాయి, కానీ వీడికి లాస్ట్ ఎలిమెంట్ కావాలి. కానీ ఆ లాస్ట్ ఎలిమెంట్ ఎన్ని ఇండెక్స్ ఉందో నీకు తెలుసా? తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈడ మనం 2 అని వచ్చింది, రేపొద్దు 10 వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? నీకు ఎప్పుడు వచ్చినా కూడా లాస్ట్ ఎలిమెంట్ కావాలి. ఎప్పుడు ఐడెంటిఫై చేసినా ఏం కావాలి? లాస్ట్ ఎలిమెంట్ కావాలి. అలాంటి కేసెస్లో ఏం చేయగలుగుతావు? సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో లాస్ట్ అనే మెథడ్ పెడతామమ్మా. అది ఎప్పుడు వచ్చినా సరే, ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినా సరే లాస్ట్ ఎలిమెంట్ మాత్రం ఐడెంటిఫై చేస్తుంది. ఫస్ట్ అనే మెథడ్ లేదమ్మా మనకి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ అంటే ఇది రాసేస్తారు. ఆ ఫస్ట్ అనే మెథడ్ లేదు మన దగ్గర, అది లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే మనం ఏం చేయాలి? 1 అనే పొజిషన్ ఇవ్వాలి. లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే లాస్ట్ అనే మెథడ్ వాడాలి. క్లియరా ఎవ్రీవన్? మా అందరూ క్లియర్? ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్? నో రైట్? సార్ ఏందమ్మా చెప్పు. నిన్న అదే సార్ నిన్న చెప్పిన క్లాస్ లో మొన్న అదే జెండర్ లో మేల్ అని ఫీమేల్ అని రెండింటికి సేమ్ ఐడి ఉన్నాయి కదా సార్, అట్లా అక్కడ కూడా గ్రూపింగ్ అనేది వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. నీకు ఫస్ట్ ఎలిమెంట్గా సెకండ్ ఎలిమెంట్గా పొజిషన్ పెట్టాలి. ఇక్కడ చూడు, double forward slash input at the rate of name is equal to gender. 2 ఎలిమెంట్స్ వచ్చాయి, నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? గ్రూప్ చేయండి. దీన్ని గ్రూప్ చేసి లాస్ట్ అని పెట్టండి, సరిపోతుంది. నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే. ఓకే, స్టార్ట్స్ విత్ టెక్స్ట్ మెథడ్. స్టార్ట్స్ విత్ని టెక్స్ట్ మెథడ్లో వాడచ్చా వాడకూడదా? వాడచ్చమ్మా. ఎలా వాడతా చూపిస్తా చూడు. సింటాక్స్ వచ్చేసి HTML ట్యాగ్ స్క్వేర్ బ్రాకెట్స్ స్టార్ట్స్ విత్ జస్ట్ టెక్స్ట్ అని పెట్టండి. ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ పెడతారు, అంతే, అయిపోయింది. ఏమా ఓకే? సేమ్ అట్లాగే కంటెంట్స్ కూడా. కంటెంట్స్ విత్ టెక్స్ట్ మెథడ్. కంటెంట్స్
విత్ టెక్స్ట్ మెథడ్. ఇది చూద్దామా? సో నేను ఇప్పుడు ఓన్లీ విత్ ఆర్ఈజిఐతోనే నేను ఐడెంటిఫై చేయాలి. మొత్తం స్ట్రింగ్ వద్దు నాకు, ఓన్లీ ఆర్ఈజిఐతో మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయగలుగుతా చూపిస్తుంది చూడండి. //a starts with text comma చూడండి, నేను మొత్తం ఇవ్వలేదు, ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఇచ్చానమ్మా. సో స్టార్ట్స్ విత్ టెక్స్ట్ మెథడ్, స్టార్ట్స్ విత్ టెక్స్ట్ మెథడ్, వెరీ సింపుల్. @ ఇచ్చే బదులు టెక్స్ట్ అని రాస్తాం అంతే. ఇక్కడ అంటే ఇన్నర్ టెక్స్ట్ని స్టార్టింగ్ వర్డ్తో ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అని. సేమ్ అట్లాగే కంటెంట్స్ కూడా. ఇటు చూడండి తల్లి, అందరూ క్లియరా? అమ్మలు అందరూ క్లియర్? ఎస్ సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాము. కంటెంట్స్ షాపింగ్ కార్ట్. కానీ మనకి ఏం కావాలి? ఈ షాపింగ్ కార్ట్ కావాలి. ఇది ఏ కాదు, ఇది చూడండి, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వర్క్. ఓకే. సో కంటెంట్స్ అండ్ స్టార్ట్స్ విత్ టెక్స్ట్ వీ హావ్ డన్. అమ్మా క్లియరా? ఈరోజు చెప్పిన వాటిలో క్లియరా అందరూ? ఎస్ సార్. Can we add one or more property? Can we add one or more property to identify a web element? Answer is yes. Answer is yes. So for example, నేను ఈ ఫస్ట్ నేమ్ని ఐడెంటిఫై చేయాలమ్మా. ఐడి నేను ఐడితో పాటు ఫస్ట్ నేమ్ కూడా యూజ్ చేయాలి, ఐడితో పాటు నేమ్ కూడా యూజ్ చేయాలి. ఐడి యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం నేమ్ కూడా యూజ్ చేయాలి. రెండు ప్రాపర్టీస్ని ఎలా యూజ్ చేయొచ్చు ఒకే ఎక్స్పాత్లో అది చూద్దాం. చూడండి, ఇప్పుడు రెండు ప్రాపర్టీస్ని ఎలా యూజ్ చేయగలుగుతాం. $input @id = first name. Okay. And at the same time use your AND attribute. use AND attribute. AND use చేయండి అమ్మా. AND name = ఎందుకు రావట్లేదు ఇది? AND @name. వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలంటే ఏదైనా నాకు ఐడి యూజ్ చేసుకో, ఖచ్చితంగా ఈ రెండు వాడాలంటే AND వాడాలి. ఏదర్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయాలంటే నేను చేయాలి ఆర్ యూజ్ చేస్తాను. ఏం యూజ్ చేస్తాను? ఆర్. క్లియరా? ఎస్ సార్. కానీ అలా ఏ సిచ్యువేషన్స్ లో రాయాల్సి వస్తుంది సార్? అంటే అండ్ ఎక్కువ వాడతాం అమ్మ, నాకు తెలిసి ఆర్ తక్కువే వాడేది. ఇప్పుడు నీకు వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ వస్తున్నాయి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఎలిమెంట్ ఉండట్లేదు, లాస్ట్ ఎలిమెంట్లో ఉండట్లేదు, మధ్యలో ఎక్కడో వస్తుంది. అప్పుడు ఏం చేయగలుగుతావు? అలాంటప్పుడు ఖచ్చితంగా దాన్ని లిమిట్ చేయాలి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ లిమిట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ ఫిల్టర్స్ యాడ్ చేస్తాం.
ఏమా క్లియరా? ఎస్ సార్. ఓకే, నౌ ఇది ఒక ప్రాసెస్ అయితే ఇంకొక ప్రాసెస్ని చూపిస్తాను, అండ్ ఆర్ వాడకుండా. దీన్నే పక్కన ఇంకొక స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి @నేమ్ = ఫస్ట్ నేమ్ ఇట్లా కూడా రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు అమ్మా, నాట్ ఏ ఇష్యూ. అందరూ క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? మా క్లియరా? ఎస్ సార్. ఓకే, నౌ identify elements with CSS selector. CSS stands for cascading style sheets. These are very powerful in identifying any web element on the page. In identifying any web element on the page. Okay, so in CSS we have very limited methods when compared to XPath. Okay, depends on the situation we use CSS over XPath, else we mostly prefer XPath. Okay, so when you have an ID to locate element, use hash. When you have an ID to locate a element, use hash. For example, నీకు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉందమ్మా, ఈ ఫస్ట్ నేమ్కి ఐడి ఉంది కదా ఇక్కడ ఫస్ట్ నేమ్ అని. సో ఐడి ఉన్నప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఏం రాస్తామంటే జస్ట్ గోన్ పుట్ హ్యాష్ ఐడి, జస్ట్ గోన్ పుట్ హ్యాష్ అండ్ ఐడి. క్లియరా? జస్ట్ గోన్ పుట్ హ్యాష్ అండ్ ఐడి సిఎస్ఎస్ సెలెక్టర్స్కి. ఓకే, అది ఎక్కడ వాడతాం సిఎస్ఎస్ సెలెక్టర్? మనం driver.findElementBy ఈ XPath అని రాస్తున్నారు కదా, దీని బదులు జస్ట్ గోన్ పుట్ యువర్ సిఎస్ఎస్ సెలెక్టర్ హ్యాష్ ఐడి, అంతే. ఏమ్మా క్లియరా అందరూ? ఎవ్రీవన్ సిఎస్ఎస్ సెలెక్టర్కి. ఎస్ సార్. అలేఖ్య, శ్రీలత? సార్ కానీ ఇదే ఈజీగా ఉంది కదా, అంటే అక్కడ చాలా అన్ని గుర్తు పెట్టుకుంటా అట్లా ఉన్నారు కదా. కాకపోతే వీటిలో మెథడ్స్ తక్కువ, మనకి డైనమిక్ ఎలిమెంట్స్ని సిఎస్ఎస్లో హ్యాండిల్ చేయడం కష్టం. ఇక్కడ అంటే జావా అలాంటి వాటికి మిగతా అన్నిటికీ ఇవి వాడుకోవచ్చు కదా మనం. అదే నీకు అన్ని మిగతా అన్నిటికీ సిచ్యువేషన్ బట్టి చెప్పింది, సిచ్యువేషన్ బట్టి వాడతామని. ఓకే, అది ఎలా తెలుసు సార్? అంటే అంటే నీకు ఒక ఎలిమెంట్ పెట్టుకొని ట్రావెల్స్ చేయడం సిఎస్ఎస్లో చాలా కష్టం. నువ్వు అన్ని కిందకే రాగలుగుతావు కానీ పైకి వెళ్ళలేవు, అన్ని ఫార్వర్డ్ అయి ఉంటాయి కానీ బ్యాక్వర్డ్ ఉండవు. ఓకే, నీకు XPathలో అయితే ఒక ఎలిమెంట్ పట్టుకున్నావు అనుకో, ఎట్లయినా ట్రావెల్స్ అవచ్చు, పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు, ఎట్లా జరగచ్చు. ఓకే ఓకే రైట్. నాతో ఒక అమ్మాయి ఇట్లాగే ఇంటర్వ్యూలో వాదించిందమ్మా. ఆ కంపెనీ పేరు వచ్చి సాఫ్ట్ సాల్వ్. అంటే నేను
ఈ కంపెనీ సాఫ్ట్ సెల్ కంపెనీకి. ఓకే, నేను ప్రాక్సీ ఇస్తున్నా ఆ రోజు వేరే వాళ్ళకి. ఆ వాదన అంటే జరిగిందంటే ఇప్పుడు నీకు ఏమైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను, అట్లా ట్రావెల్స్ అవ్వలేము అని. నువ్వు తప్పు చెప్తున్నావు, చేయొచ్చు అనింది. అది నాకు ఎక్కడో ఇగో హట్ అయింది. సరే నేను సెలెక్ట్ అయినా కాకపోయినా నేను సెలెక్ట్ కాను, నువ్వు ఎట్లా మన ఇద్దరికి పడదు, ఒకవేళ జాయిన్ అయినా కూడా నీకు నాకు వాదన వస్తూనే ఉంటుంది. నువ్వు టాలెంట్ ప్రూవ్ అంటే నేను అడిగిన దానికి నువ్వు సిఎస్ఎస్ ఎక్స్పాత్ చెప్పు, సిఎస్ఎస్ పాత్ చెప్పు, నేను ఇప్పుడే ఇంటర్వ్యూ వదిలేస్తానని చెప్పా. తను ట్రై చేసింది, తన వల్ల కాలేదు. సో నీకు తెలియనప్పుడు తెలియదని చెప్పుకో, ఒప్పుకో, తప్పేం కాదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పాస్ చేయకూడదు. నేను చాలా గట్టిగా ఇచ్చా రోజు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇది అర్థమైందా సింటాక్స్? ఐడి కానుంటే డైరెక్ట్గా హ్యాష్ని వాడేస్తాం. ఏమ్మా అందరూ క్లియర్? Yes, sir. రైట్. అదే ఒక క్లాస్ కానీ ఉందనుకో, డాట్ క్లాస్ అని పెడతాం. డాట్ క్లాస్. ఇక్కడ చూడు, నాకు అన్ని స్టార్ మార్కులు కావాలి, 5 స్టార్ మార్క్స్ ఉండాలి నాకు. ఇక్కడ చూడు, అన్నిటికీ ఒకటే క్లాస్ ఉంది, రిక్వైర్డ్. చూడు ఇక్కడ రిక్వైర్డ్ ఉంటే అన్నిటికీ స్టార్స్ అండ్ రిక్వైర్డ్స్ రిప్రజెంట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని. ఓకే ప్రతాప్, నాకు ఓన్లీ స్పాన్ ట్యాగ్స్ మాత్రమే కావాలి రిక్వైర్డ్ అని, మిగతా వద్దు. అప్పుడు ఏం చేస్తావు? జస్ట్ కీప్ స్పాన్ డాట్ రిక్వైర్డ్. అప్పుడు ఓన్లీ స్పాన్ ట్యాగ్స్కి దేనికైతే రిక్వైర్డ్ ఉందో అవి మాత్రమే వస్తాయి. స్పాన్ ట్యాగ్స్కి ఇక్కడ స్పాన్ అనే ట్యాగ్కి క్లాస్ వచ్చి రిక్వైర్డ్ ఉంది. ఓకే, అట్లా కాకుండా ఓన్లీ ఇన్పుట్ కావాలంటే ఇన్పుట్ ఇస్తావు. అంటే ఏదైనా సరే ఫిల్టర్ చేయాలంటే క్లాస్ నేమ్కి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్తో ఫిల్టర్ చేయాలంటే వి యూస్ దిస్. తల్లి అర్థమైందా? అందరూ ఆన్ ద గ్రూప్. సార్ ఇప్పుడు స్పాన్ లో రిక్వైర్డ్ కూడా అంటే 2-3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటే తీసుకోవాలనుకున్నా అప్పుడు దానికే వస్తున్నాయి. ఇప్పుడు దానికే వస్తున్నాం. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు క్లియర్ కదా? ఐడితో ఐడెంటిఫై చేస్తావు, క్లాస్తో ఐడెంటిఫై చేస్తావు. క్లాస్ వస్తే యూజ్ చేస్తాం మనం, డాట్ వాడతాం. క్లాస్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అయితే సింటాక్స్ ఏంది? హెచ్టిఎంఎల్ ట్యాగ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇప్పుడు వీటిలో 1 or more ఎలిమెంట్స్ వచ్చాయి, ఒక ఎలిమెంటే కనుక్కోవాలి. అప్పుడు నంబర్ ఈలో కోలన్ nth చైల్డ్ nth y. ఎందుకు తీసుకోవట్లేదు ఇది? నేను చెప్తానండి అమ్మా, ఇంకో చోట చెప్తానండి. I don't know why it is not working, but you have to use nth child. నేను చూపిస్తానండి. ఇంతవరకు క్లియర్ ఇది ఎవ్రీవన్? ఐడెంటిఫై all the childs under a parent. Identify all the childs under a parent. ఇప్పుడు చూడు, నాకు ఈ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో సిఎస్ఎస్లో కామన్ సింటాక్స్ టు ఐడెంటిఫై ఎనీ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఈస్, సిఎస్ఎస్ కామన్ సింటాక్స్ వచ్చేసి విత్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్తో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ స్క్వేర్ బ్రాకెట్స్ attribute is equal to single quotes value. ఓకే, సో ఇక్కడ
హెచ్టిఎంఎల్ ట్యాగ్ వచ్చేసి సెలెక్ట్. రాకూడదమ్మా, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ రాకూడదు, రాకూడదు. నేమ్ ఈక్వల్ టు డేట్ ఆఫ్ బర్త్. చూడమ్మా, క్లియరా? ఫార్వర్డ్ స్లాష్ కానీ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ కానీ సిఎస్ఎస్ సెలెక్టర్లో రాకూడదు, సింబల్ రాకూడదు. క్లియరా అందరూ? ఎవ్రీవన్ ఆన్ ద గ్రూప్? ఎస్ సార్. అలేఖ్య, ఎస్ సార్. okay, now to get all the childs, HTML tag attribute is equal to value. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయకూడదు, గ్రేటర్ దెన్ సింబల్ వాడాలమ్మా. ఏం వాడతాం? గ్రేటర్ దెన్ సింబల్ వాడతాం. మళ్ళీ ఇక్కడ HTML ట్యాగ్ పెడతాం. గ్రేటర్ దెన్ సింబల్ ఆప్షన్. చూడమ్మా, అన్ని ఎలిమెంట్స్ వచ్చాయి ఇక్కడ నాకు. దీంట్లోంచి నాకు స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలంటే అప్పుడు nth చైల్డ్ అని వాడతాం. ఏం వాడతాం? nth చైల్డ్. స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలంటే nth చైల్డ్ అని వాడతాం. క్లియరా అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ హ్యాండ్లింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ విత్ సిఎస్ఎస్. హ్యాండ్లింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ విత్ సిఎస్ఎస్. స్టార్ caps and dollar. Star means contains. Inverted V is nothing but starts with. Dollar is nothing but ఏంటది? ends with. Dollar is nothing but your ends with. సో కంటైన్స్ అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే HTML ట్యాగ్ స్క్వేర్ బ్రాకెట్స్ attribute స్టార్ is equal to value. స్టార్ట్స్ విత్ HTML ట్యాగ్, దాని బదులు ఇది పెడతాం. ఎండ్స్ విత్ HTML ట్యాగ్ స్టార్ బదులు డాలర్ పెడతాం. So note, in CSS we cannot identify the web elements with inner text. Inner text యూస్ చేసి మనం CSS ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయలేము. ఏమ్మా క్లియరా అందరూ? ఎస్ సార్. క్లియర్? So with this we completed your major topic called as locators in Selenium. XPath, CSS ఈ రెండే మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఫుట్బాల్ ఆడుకునేది. ఇవి రెండే. ఏమ్మా అందరూ? ఎనీ క్వశ్చన్స్? నో రైట్? సో ఇది ఒకసారి చూద్దాం. చూడండి, స్టార్ట్స్ విత్ కంటెంట్స్ ఎలా యూజ్ చేస్తామో. ఇన్పుట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ ఫస్ట్ నేమ్. సో నాకు ఖచ్చితంగా అది స్టార్ట్ విత్ ఫస్ట్ ఉండాలి. ఖచ్చితంగా నాకు అది ఫస్ట్ నేమ్ వర్డ్తోనే స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఇన్వర్టెడ్వి. నాకు నేమ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, పర్లేదు. అలా నేమ్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అన్నీ కావాలి నాకు. అప్పుడు చూడండి, నాకు ఇక్కడ 2 ఎలిమెంట్స్ వచ్చాయి. బికాస్ ఫస్ట్ నేమ్లో నేమ్ ఉంది, లాస్ట్ నేమ్లో నేమ్ ఉంది, కాబట్టి కంటైన్స్. మంద చూడండి, కంటైన్స్. 1 సెకండ్.
ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ స్టార్ కంటెంట్స్. ఎండ్స్ విత్ అంటే ఎండ్స్ విత్ ఏం యూస్ చేయాలి? డాలర్. ఇది ఖచ్చితంగా మనకి నేమ్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేమ్లో నేమ్తో ఎండ్ అవుతుంది, లాస్ట్ నేమ్లో కూడా నేమ్తో ఎండ్ అవుతుంది కాబట్టి 2 ఎలిమెంట్స్ వచ్చాయి మనకి. ఓకేనా? క్లియరా అందరూ? అమ్మ, ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెస్ట్ యూ గెట్. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ సొల్యూషన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు క్లియర్? ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ ఆర్పిఐ ఛాలెంజ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఎలిమెంట్స్ అన్నిటిలోకి డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏ ఎలిమెంట్కి కూడా నీకు కాన్స్టెంట్గా యాట్రిబ్యూట్స్ ఉండవు, చేంజ్ అయిపోతూనే ఉంటాయి. సో దీన్ని హింట్ ఏమి ఇస్తానంటే, నేను ఈ లేబుల్ యూజ్ చేసి ఈ టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై చేయండి. ప్రతి ఒక్కరు లేబుల్ యూజ్ చేసి టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై చేయండి. ఎక్స్పాత్ యూజ్ చేసి లేబుల్ యూజ్ చేసి టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై చేసి అన్నీ సబ్మిట్ అవ్వాలి. అన్నీ సబ్మిట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ని ప్రింట్ చేయాలి మీరు. ఇక్కడ వస్తుంది ఈ కంగ్రాచులేషన్స్, ఇక్కడ స్కోర్ వస్తుంది. ఈ స్కోర్ ప్రింట్ చేయాలి మీరు. ఈ స్కోర్లో నుంచి ఈ ఎన్ని సెకండ్స్ పట్టాయి కూడా చెప్పాలి. అందరు క్లియరా? ఎనీ క్వశ్చన్స్? నో రైట్? మా ప్రాక్టీస్ చేయాలా? మా ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఓకే, సో రేపు నేను కొంచెం ఎక్కువసేపు క్లాస్ తీసుకుంటాను మీకు. విల్ క్లోజ్ యువర్ సెలీనియం టుమారో. ఇదే మా సెలీనియం, ఇంతకుమించి ఏం లేదు ఇంకా. అపార్ట్ ఫ్రమ్ దిస్ నథింగ్ ఈజ్ దేర్. నీకు ఎక్కువ టైం తీసుకునేది లొకేటర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సెలీనియం అంత ఈజీ అయిపోద్ది నీకు. ఓకేనా? క్లియరా? అలెక్య, శ్రీలత, నందిని, లక్ష్మి, ఐఎమ్ బెగ్గింగ్ యూ గైస్, కొంచెం టైం తీసుకొని మీ ప్రాక్టీస్ చేసి నన్ను క్వశ్చన్లు అడగండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? డన్. చలో. Yes, sir.